హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో Dream11 యాడ్ మనీ ఆఫర్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, నేను రీసెంట్గా 1 మంత్ నుంచి అయితే నేను Dream11 ఆడుతున్నాను. అంతకుముందు ఎప్పుడూ ఆడలేదు. ఈ 1 మంత్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి, దీంట్లో మనం ఎలాంటి లీగ్స్ ఆడితే మనం సేఫ్గా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనేది నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు చిన్న చిన్న టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. వీలైనంత వరకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళేక ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను ఎవరిని కూడా Dream11 ఆడమని చెప్పట్లేదు. ఈ Dream11 ఆడాలనుకుంటే మీరు కొన్ని పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఫస్ట్ నేను చెప్తాను. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఈ Dream11 అనేది ఒక బెట్టింగ్ యాప్ ఫ్రెండ్స్. మనకి దీంట్లో మనం బెట్టింగ్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ Dream11 ఆడాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి, నెక్స్ట్ మీకు పాన్ కార్డు ఉండాలి. ఇవి 2 కంపల్సరీగా ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే మీరు Dream11 ఆడగలుగుతారు. వీటితో పాటు ఫ్రెండ్స్, మీకు ఏదైనా గేమ్, అది క్రికెట్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, ఇలాంటి గేమ్స్ పైన మీకు మంచి అవగాహన ఉన్నట్టయితే మీరు ఈ Dream11 అయితే మీరు ఆడొచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ Dream11ని ఆడకపోవడమే మంచిది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ Dream11ని ఎవరు ఆడాలి అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేస్తూ మనీని ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు సరదా కోసం అయితే ఈ Dream11 ఆడవచ్చు. అంటే వాళ్ళు మనీ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న మొత్తంలో ఈ Dream11లో బెట్టింగ్ బట్టి మనీ అయితే వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అలా కాకుండా మీరు స్టూడెంట్స్ అనుకోండి, మీరు అప్పు చేసి ఈ Dream11 ఆడి మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది అసలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మీరు ఆ స్టూడెంట్స్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ Dream11 ఆడకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఓకే అనిపిస్తే మీరు మీ Dream11 ఇంతకుముందు మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు Dream11ని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా అయితే మీరు లాగిన్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, యాప్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు దీంట్లో ఫస్ట్ మనీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనీ యాడ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు అమెజాన్ నుంచి కానీ లేకపోతే ఫోన్పే నుంచి కానీ మీరు యాడ్ చేస్తే మీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. ఆ ఆఫర్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, సింపుల్గా యాప్ ఓపెన్ అయిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు ఒక ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రొఫైల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మెనూ ఓపెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ మీకు మై బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. ఈ మై బ్యాలెన్స్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇలాంటి స్క్రీన్ వస్తుంది. టాప్లో మీకు యాడ్ క్యాష్ అని కనిపిస్తుంది. ఈ యాడ్ క్యాష్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి సింపుల్గా ఇక్కడ అమౌంట్ దగ్గర 100 రూపీస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న యాడ్ క్యాష్ బటన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు వ్యాలెట్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాలెట్స్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మనకి డిఫరెంట్ వ్యాలెట్స్ వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మీకు టాప్లో అమెజాన్ అని ఉంది, నెక్స్ట్ ఫోన్పే అని ఉంది ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబివిక్యూ అని ఉంది. ఇప్పుడు దీంట్లో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీకు అమెజాన్ పే నుంచి మీరు పే చేస్తే 100 రూపీస్ అంతకంటే ఎక్కువ పే చేస్తే మీకు ఇన్స్టాంట్గా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఫోన్పే ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ మీరు అమెజాన్ నుంచి చేయాలనుకోండి, సింపుల్గా మీరు అమెజాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా మీరు అమెజాన్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోయి మీరు పే చేయొచ్చు. నేను ఆల్రెడీ పే చేశాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన క్యాష్ బ్యాక్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న అమెజాన్ పే నేను ఓపెన్ చేస్తున్నాను. అమెజాన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న అమెజాన్ పేని నేను ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ వ్యూ స్టేట్మెంట్స్ అని ఉంది. ఇక్కడ వ్యూ స్టేట్మెంట్స్ని ట్యాప్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మీకు టాప్లో 50 రూపీస్ అని కనిపిస్తుంది, +50 అని కనిపిస్తుంది. పక్కన మీరు అబ్జర్వ్ చేయండి అమెజాన్ పే ఆఫర్ ఆన్ Dream11. అంటే Dream11 నుంచి నాకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడమే జరిగింది. ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, నేను Dream11లో 100 రూపీస్ యాడ్ చేశాను. ఇలా 100 రూపీస్ యాడ్ చేస్తే 50% అంటే 50 రూపీస్ నాకైతే క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. ఈ విధంగా మనం Dream11లో అమెజాన్ పే ద్వారా మనీ యాడ్ చేసి మనమైతే 50 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ని అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సేమ్ ప్రొసీజర్తో మీరు ఫోన్పే నుంచి కూడా మీరు పే చేయొచ్చు. ఫోన్పే నుంచి పే చేయాలంటే సింపుల్గా ఇలా వ్యాలెట్స్లోకి వచ్చి ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోన్పే నుంచి పే చేస్తే ఏమొస్తుందంటే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్కి ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది, సెకండ్ ట్రాన్సాక్షన్కి ఏం స్క్రాచ్ కార్డ్ రాదు, థర్డ్ ట్రాన్సాక్షన్ కూడా మనకి స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఈ విధంగా 3 ట్రాన్సాక్షన్ చేస్తే మనకి 2 స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి. ఈ 2 స్క్రాచ్ కార్డ్స్లో కూడా మనం అప్ టు 100 రూపీస్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. మన లెక్క బాగుంటే మనకి ఎంతైనా రావచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. ఆల్రెడీ అయితే ఆ ఫోన్పే ద్వారా కూడా మనీ అయితే యాడ్ చేసి నాకు స్క్రాచ్ కార్డ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఇక్కడ మీరు అబ్జర్వ్ అండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 6 రూపీస్ క్యాష్ బ్యాక్ అని ఉంది. నాకు ఇక్కడ ఈ 6 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, మీకు Dream11లో 50 రూపీస్ యాడ్ చేస్తే నాకు 6 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. ఈ విధంగా మనం 3 టైమ్స్ మనం మనీ యాడ్ చేస్తే 2 స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం ఈ Dream11లో ఈ 2 ఆఫర్స్ యూస్ చేసి మనమైతే మనీ అయితే యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సింపుల్గా ఈ Dream11లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్, మీరు ఆల్రెడీ Dream11 గురించి మీకు తెలుసుంటే ఇక నేను చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ Dream11 గురించి దీన్ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు టాప్లో కనిపిస్తున్నాయి క్రికెట్, NBA, ఫుట్బాల్, హాకీ అని కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ముంబైకి సిఎస్కేకి మ్యాచ్ ఉంది. ఇప్పుడు మీ ఈ మ్యాచ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇలాంటి కాంటెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బాటంలో క్రియేట్ టీమ్ అని కనిపిస్తుంది. ఈ క్రియేట్ టీమ్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, 2 టీమ్స్లో ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మీకు నచ్చిన ఏవైనా 11 ప్లేయర్స్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ టీంలోంచి ఈ టీంలోంచి మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళని మీరు 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీరు ఒక వికెట్ కీపర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక 5 బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, 3 ఆల్రౌండర్స్, 4 బౌలర్స్ వరకు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీపర్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ బ్యాట్స్మెన్ దగ్గర నాకు నచ్చిన బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ ఆల్రౌండర్స్ దగ్గర నాకు నచ్చిన ఆల్రౌండర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బౌలర్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం ఫ్రెండ్స్. ఇలా మొత్తం టీం సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కనిపిస్తున్న కంటిన్యూ బటన్ మీరు ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసిన టీం మెంబర్స్ అందరూ ఇలా వస్తారు. ఇందులోంచి మీరు ఒక కెప్టెన్ని, ఒక వైస్ కెప్టెన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారని మీరు అనుకుంటారో వాళ్ళని కెప్టెన్ కానీ వైస్ కెప్టెన్ కానీ మీరు చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రోహిత్ శర్మని క్యాప్టెన్ చేస్తున్నాను, ఇక్కడ ఫ్యాప్ని వైస్ క్యాప్టెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ టీమ్ని మీరు ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ కాంటెస్ట్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 49 రూపీస్ కాంటెస్ట్ ఉంటుంది, రకరకాల కాంటెస్ట్లు ఉంటాయి, వీటిలో మీరు జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీకు ఎవరైతే మీరు 11 ప్లేయర్స్ సెలెక్ట్ చేశారో, మీరు సెలెక్ట్ చేసిన 11 ప్లేయర్స్ వాళ్ళు రన్స్ కొట్టినా, వాళ్ళు వికెట్స్ తీసినా, వాళ్ళు క్యాచ్ పట్టినా మనకి పాయింట్స్ వస్తాయి. ఈ టోటల్ పాయింట్స్ మొత్తం మ్యాచ్ మొత్తం అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసిన 11 ప్లేయర్స్ వాళ్ళు ఎర్న్ చేసిన పాయింట్స్ అన్నింటిని యాడ్ చేస్తే టోటల్ మన స్కోర్ వస్తుంది. ఆ టోటల్ పాయింట్స్ మనం అందరికంటే ఎక్కువ ఉన్నట్టయితే మనం విన్ అవుతాం. ఈ విధంగా అయితే మనం దీంట్లో మంచి టీం సెలెక్ట్ చేసుకుంటే మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తాను, ఈ Dream11లో మనకి 2 టైప్స్ ఆఫ్ లీగ్స్ ఉంటాయి. అంటే మనం ఎలాంటి లీగ్ ఆడితే మనం సేఫ్గా మనీ ఎర్న్ చేయొచ్చు అని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 2 టైప్స్ ఆఫ్ లీగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకి గ్రాండ్ లీగ్స్ ఉంటాయి, స్మాల్ లీగ్స్ ఉంటాయి. ఈ గ్రాండ్ లీగ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి దీంట్లో తక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ పార్టిసిపెంట్స్ ఉంటారు, అంటే ఎక్కువ టీమ్స్ ఉంటాయి. దీంట్లో మనకి విన్నింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ సెకండ్ వన్ వచ్చేసి స్మాల్ లీగ్స్. ఈ స్మాల్ లీగ్స్ అంటే ఫ్రెండ్స్, మనం దీంట్లో ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, తక్కువ టీమ్ మెంబర్స్ ఉంటారు, అంటే తక్కువ టీమ్స్ ఉంటాయి, దీంట్లో విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను స్టార్టింగ్లో మొత్తం గ్రాండ్ లీగ్స్ ఆడేవాడిని. ఈ గ్రాండ్ లీగ్స్లో ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నాను. నేను దీంట్లో అంటే దీంట్లో ఎర్న్ చేయలేకపోయా. వీటికి సంబంధించిన ప్రూఫ్ కూడా చూపిస్తాను, నేను ఆడిన మ్యాచెస్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్లో నేను ఈ గ్రాండ్ లీగ్స్ ఆడేవాడిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఈ గ్రాండ్ లీగ్స్లో మనకి విన్నింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్ చూపిస్తాను ఫ్రెండ్స్, నేను ఆడిన ఫస్ట్ మ్యాచ్ చూపిస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దీంట్లో ఎంట్రీ ఉంది చూడండి, ఇక్కడ 49 రూపీస్ ఎంట్రీ ఉంది. ఈ 49 రూపీస్ ఎంట్రీ అంటే ఈ లీగ్లో మనం జాయిన్ అవ్వాలంటే 49 రూపీస్ పెట్టి మనం బెట్టింగ్ పెట్టాలి. ఈ 49 రూపీస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇలానే మొత్తం 13 లక్షల మంది కూడా ఈ లీగ్లో జాయిన్ అవుతారు. ఈ 13 లక్షల మందిలో 9 lakhs మెంబర్స్ మాత్రమే విన్నర్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోతారు. అంటే మీరు సెలెక్ట్ చేసిన 11 ప్లేయర్స్ మంచిగా ఆడి మీరు ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేస్తే, మీరు ఎర్న్ చేసిన తర్వాత మీరు ఆ 9 లక్షల మందిలో మీరు ఉంటే అప్పుడు మీకు మనీ వస్తాయి. సో దీంట్లో మనకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనకి విన్నింగ్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది, మనం చెప్పలేము. అలా కాకుండా ఏంటంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేశాను ఫ్రెండ్స్, నేను గ్రాండ్ లీగ్స్ ఆడటం మానేసి స్మాల్ లీగ్స్ ఆడటం స్టార్ట్ చేశాను. ఈ స్మాల్ లీగ్స్ ఆడటం స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను ఎవ్రీడే ప్రతిరోజు కూడా ప్రతి మ్యాచ్ కూడా విన్ అవుతున్నాను. 99% నేనైతే గెలుస్తూనే ఉన్నాను. మీ వాటికి సంబంధించిన ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్టర్డే ఈ మ్యాచ్ తీసుకోండి. ఈ మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మీకు చూడండి ఇక్కడ నేను 119 రూపీస్ పెట్టి నేను ఈ లీగ్లో జాయిన్ అయ్యాను. ఈ స్మాల్ లీగ్స్ అంటారు. దీంట్లో ఓన్లీ 10 టీమ్సే ఉంటాయి, అంటే 10 మెంబర్సే జాయిన్ అవుతారు. ఈ 10 మెంబర్స్లో కూడా 5 విన్నర్స్ ఉంటారు, అంటే 50% మనకి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు వచ్చిన ర్యాంక్ 2nd ర్యాంక్. నెక్స్ట్ ఇంకొకటి కూడా జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్, 60 రూపీస్ లీగ్ జాయిన్ అయ్యాను. ఈ 60 రూపీస్లో కూడా 10 టీమ్స్ ఉంటాయి, 5 విన్నర్స్ ఉంటారు. నాకు వచ్చిన ర్యాంక్ 4th ర్యాంక్, నేను 100 రూపీస్ విన్ అయ్యాను. అంటే మన స్మాల్ లీగ్స్ ఆడటం వల్ల ఏమవుతుందంటే మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో ఖచ్చితంగా మీరు ఎటువంటి టీం వేసినా కూడా మీరు విన్ అయిపోతారు. అంటే మీరు సెలెక్ట్ చేసిన 11 ప్లేయర్స్ ఆడాల్సిన అవసరం లేదు. అంటే దాంట్లో మనకి విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా గేమ్ ఆడేటప్పుడు మీరు Dream11 ఆడాలనుకున్నప్పుడు గ్రాండ్ లీగ్స్ కంటే ఎక్కువ స్మాల్ లీగ్స్లో మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఈ Dream11 ఆడాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా స్మాల్ లీగ్స్లో ఎక్కువ ఆడండి. స్మాల్ లీగ్స్లో ఆడితేనే మీకు ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, మనకి ఎలా అయితే Dream11 ఉంటుందో మై టీమ్ 11 కూడా ఉంటుంది. ఈ మై టీమ్ 11 ద్వారా కూడా అయితే మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, Dream11తో కంపేర్ చేసుకుంటే మై టీమ్ 11లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో మనకి విన్నింగ్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సేమ్ ఏదైనా టీంని మీరు Dream11లో పెడతారో అదే సేమ్ టీంతో మీరు మై టీమ్ 11లో కూడా మీరు లీగ్స్ జాయిన్ అయ్యి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ మై టీమ్ 11 సంబంధించిన డౌన్లోడ్ లింక్ని, రిఫరల్ కోడ్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే మీరు ఈ మై టీమ్ 11ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చెప్పాలనుకుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ షేర్ చేసుకోండి. ఇలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.